రాకేశ్వరుడన్నా మా స్కూల్ కమిటీ హెడ్ మాస్టర్ చెప్పండి. మెగా పీటీఎం యూసీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రోడ్స్ కూడా ఇచ్చింది సార్. దానికి కూడా డిపిఆర్ చేయమన్నారు. లోపల కూర్చోండి దయచేసి. స్టేజ్ రైట్ సైడ్. ఇప్పుడే కదా నేను చెప్పింది. చెప్తాను. ఇంటి స్థలాలు మళ్ళీ మాట్లాడతాను. పింఛన్ ఇప్పుడు దానికి ఇది రాలేదు. మళ్ళీ పింఛన్ అది ఇంకా జాగ్రత్త వదలలా కదా. ఆన్లైన్ వదిలితే ఖచ్చితంగా చేసి లాస్ట్ ఇన్కమ్ చేసుకుంటాం. దానివల్ల ఆయన అడుగుతాండి పెన్షన్ అడుగుతాండి. నువ్వు ఏదో అడుగుతాను. నీ అంతకు నువ్వే అన్నీ ఊహించుకుంటాను. ఆయన అర్జీ ఇచ్చింది పెన్షన్కి. అది కాదంటే కలవట్ ఆంజనేయ స్వామి దగ్గర కలవట్ పైప్ లైన్ కలవట్ పైప్ కలవట్ కాదా ప్రజల్ని 27.5 లక్షలు ఇచ్చిండేది మీకు ఇచ్చినారు సార్. కాకపోతే అన్నిటికీ అన్నీ 100% కావు. కానీ ఈ 3 సంవత్సరాల్లో 100% ఈ కాలనీ చేసేస్తాం అవుట్స్కట్స్లో. అదే సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నాకు మీరు చెప్పనక్కర్లే. ప్రతి అడుగు నాకు తెలిసిడ. చాలా ఎన్నికల్లో నేను ఓట్లు అడుక్కున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసు. 100% శాచురేషన్ లెవెల్లో అంటే పూర్తి స్థాయిలో రోడ్లు వేసేది, కాలువలు వేసేది, కరెంట్ ఇచ్చేది ఈ కాలనీ. ఆడ న్యూ అమీన్ నగరు ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఏమున్నాయో అన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం. మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయితేనే ఇక్కడ కొద్దిమంది లీడర్ల కన్నా స్థలం ఏడో చూపించేసి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్తాను. కాంపౌండ్, ఒక బోరు, ఒక రూము అక్కడ వెంటనే మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏదైనా నిధులు లేవి ఉంటే కూడా మాకు చెప్తే మేము ఏర్పాటు చేస్తాం. అది అన్నా అది నాకు కాదన్నా. మీ అనిద్రం మాట్లాడుకుంటే మన ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళకి వేసుకోలేమన్నమాట. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పేదానికి మీకు ఎందుకు టెన్షను? పనిచేసి సంవత్సరం అవుతుంది మరి చెప్పింటి కదా మనం అక్కడ ఒకటి రోడ్డు సరస్వతి విద్యా మందిరం. నెక్స్ట్ ఎప్పుడు? రేషన్ కార్డు మీరు అప్లై చేయలేదమ్మా? చేయకుండా ఎట్లా వస్తాయమ్మా? ఈనాటి ప్రజా సంస్థల గతవరకు వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎక్కడ ఉండేది మీరు? ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, ఆయన ఏం చేస్తారు? మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ వందనాలు. నేను కర్ణాటక మాట్లాడుతున్నాను. మీకు ఏరియాలో పోల్లు, వైర్లు కావాలని చెప్పి చాలా చోట్ల ముఖ్యంగా సొసైటీలు దూరంగా ఉన్నాయని
ఇస్తున్నారు. అది పోలీసు వాళ్ళకి అది రిట్ వేసింటే వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. మీరు ఒకసారి మీరు చూడండి, నేను చేస్తాను. మాకు పోలు వేరు కావాలని చెప్పి మా లైన్ మీదకు లేదా మా ఆఫీస్కి చెప్పండి, మీకు పోలు ఉచితంగా ఇస్తాం. మీరు వేరే డబ్బులు ప్రత్యేకంగా కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి ఎంత డిపాజిట్ కడతారో అందులోనే కడితే మీకు కావాల్సిన 2 పోలు 3 పోలు ఏవైనా కానీ మేము ఉచితంగా ఇస్తాం. మాకు మరి ఇంతకుముందు అయితే ఒక పోలుకి 25,000 కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు గత మార్చి నుండి ఇది మారింది, కొత్త సిస్టమ్ వచ్చింది. కాబట్టి చాలా మందికి అవగాహన లేక ఏదో అడిగిపోతే ఎక్కువ బిల్లు వేస్తారు, చెప్తే అడుగుతారని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. దయచేసి ఈ మారిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేసి మీరు బాగుండండి, మమ్మల్ని బాగుండేది చేయండి. ఇంకోటి, ఎక్కడన్నా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మా లైన్మెన్ కానీ మేము కానీ రెస్పాండ్ కాకపోతే కూడా 1912 అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 24 hours ఉంటుంది మీకు ఎప్పుడైనా, ఏ టైంలోనే. మీకు బిల్ మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకుండా ఇబ్బంది ఉండదు. ఆ నెంబర్ తీసేస్తే మాకు ఇంటిమేట్ చేస్తారు. ఒకవేళ మేము బిజీగా ఉంటే ఎత్తుకుపోయినా, లేదంటే మేము ఎత్తకపోయినా అని మీ ఇబ్బందులు అయితే సమస్యలని సాల్వ్ చేస్తారు. దయచేసి ఈ కాలనీలో ఉండే వాళ్ళు ఎక్స్టెన్షన్ కొత్తగా ఉండే వాళ్ళు కూడా చేసుకోండి. ఇంకొకటి, కొత్తగా కాలనీలో కట్టే వాళ్ళకి వస్తున్నది అంటే మాకు ఆ ఏరియాలో ఒక ట్రాన్స్ఫార్మర్ చూపిస్తే మీకు ఆ లో వోల్టేజ్ సమస్య కూడా తీర్చేస్తాం ఉంది. ఉదయం ఈ ఏరియా అంతా కూడా చూసి తిరిగి వచ్చాం. అన్ని 20 అడుగుల రోడ్డు 12 అడుగుల రోడ్డు ఉన్నాయి మాకు. ఆయన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ కాబట్టి ఎక్కడన్నా మాకు 6 అడుగులు 6 అడుగులు అటు 6 అడుగులు ఉండే జాగా చూపిస్తే ఇబ్బంది లేకుండా తీసుకోరు. మొదలు కూడా మనం ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు దీనికి కావాల్సిందిగా వాళ్ళకు ఒక ఐడి కార్డు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడిగాతో సంతకం చేసిస్తే మేము ఇస్తాం సార్. మనకు మున్సిపల్ కూడా కంప్లైంట్ వచ్చింది, మాకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఐడి గారు ఏదో సైన్ చేయాలని చెప్పి చెప్పారు సార్. అది వాళ్ళకు కూడా చెప్పాము. ఇంకా ఎవరన్నా మీకు మగ్గాల సబ్సిడీ రాకపోతే మీరు మీ ఐడి కార్డు, మీ కరెంట్ బిల్లు తీసుకొచ్చేసి మీ హ్యాండ్లూమ్ డైరెక్టర్ దగ్గర ఏడీ గారు ఉంటారు, వాళ్ళ దగ్గర సంతకం చేసిస్తే మేము దానికి కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తాం సార్. ఓ పని చేయండి, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒకసారి క్యాంప్ పెట్టించేసేయండి. ఈడ మగ్గాలు ఆడున్నాయి నల్ల చెరువులో, ఇక్కడ ఒకసారి పెట్టించేసి ఆల్రెడీ లాస్ట్ మంత్ లో ఇచ్చేస్తారు. వాళ్ళ ఇండిపెండెంట్గా వచ్చారు. ఇంకా వాళ్ళకి ఏదైనా క్వైరీస్ ఉంటే వాళ్ళ డేటా కలెక్ట్ చేసినా, లేదంటే ఒకసారి స్పెషల్ డ్రైవ్ పెట్టించేసేయండి. అందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు శ్మశాన వాటికి కావాలని అడుగుతున్నారు. కానీ మనం కదిరికి ప్రశ్న 1వ సర్వే నెంబర్లో బైపాస్ కానుకొని 4 ఎకరాల స్థానాన్ని ఇదివరకే కేటాయించడం జరిగినది. అది మున్సిపాలిటీ వారికి కూడా స్వాధీనపరిచినాము. కావున తొందరలో దానికి కావాల్సిన చర్యలు వారు తీసుకోవాల్సిందో తెలియజేస్తూ, మీకు ఆ శ్మశాన వాటికను 1వ సర్వే నెంబర్లో గ్రామ పెద్దలు ఎవరైనా వచ్చిన ఎడల మీకు శ్మశాన వాటిక స్థలాన్ని కూడా చూపించగలము. 4 ఎకరాల స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగినది. ఇంటికి 1 కిలో 4,100 రూపాయలు కట్టాలి. ఇది అయిపోయినాయి, ఒక నిమిషం మాట్లాడుతాం. కొత్త కనెక్షన్ 1 కిలో వాట్కు కావాలంటే నీకు 2 కిలో వాట్లకి అయితే 6,000 చిల్లర ఉంది. అంత అమౌంట్ కడితే మీకు దాదాపు 3 పోలు కానీ 4 పోలు కానీ ఒక్కో పోలు 25,000 రూపాయలు కాస్ట్ వస్తుంది మాకు. 1 కిలో వ్యాట్ అంటే వాళ్ళకి టెక్నికల్గా అర్థం కాదు, కానీ ఎన్ని లైట్లు ఎన్ని ఫ్యాన్లు అని చెప్పేసేయండి వాళ్ళకి. 10 లైట్లు 10 ఫ్యాన్లు వేసుకునే ఇబ్బంది ఉండదు సార్. కిలో అదే చెప్పండి వాళ్ళకి అర్థం కాదు. 10 ఫ్యాన్లు వేసుకున్నా, ఒక ఫ్రిడ్జ్ వేసుకున్నా ఇబ్బందులు. ముఖ్యంగా లోడ్ పెరిగేది ఏమంటే, కాబట్టి మీరు స్పష్టంగా 4,000 కట్టమనే చెప్పండి. 4, 6, 2 స్లాబ్లు వద్దు. ఎవరు అంత పెద్ద షోకారు లేరు, అంత చిన్న చిన్న వాళ్ళే. కాబట్టి ఇంటికి 4,000 కడితే మీకు పోల్లు ఇస్తారు, కేబుల్లు ఇస్తారు. మీరు ఏమి కట్టకుండా మాకు అన్ని కావాలనుకుంటే ప్రభుత్వాలు పనిచేయలేవమ్మా. కొన్ని రోజులకి ఎమ్మెల్యేలు కూడా రారు. ఇట్లా చెప్పండి, అది కూడా మీరు రాలేరు, మేము రాలేము. మళ్ళీ సార్ చెప్పింది వాస్తవము. ఎందుకంటే అందరూ బాగుండాలంటే మీరుంటే కొంచెం కనీసం మీరు కట్టే డిపాజిట్, మినిమం డిపాజిట్ కూడా కట్టాలి. కట్టని మేము చేయగలుగుతాం అన్నమాట. లేదు అందరికీ ఇప్పుడు పేదవాళ్ళకైతే 4,000 కట్టండి. కొంతమంది డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే వాళ్ళ మాత్రము 6,000, 10,000 కూడా కట్టాల్సి ఉంటుంది. అందులో ఇక్కడ కాలనీలో కూడా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పెద్దోళ్ళ దగ్గర మీరు తీసేసుకోండి, వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఒక సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఉండే వాళ్ళైతే 4,000 రూపాయలు మాత్రమే కట్టండి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అంటే 6,000, 10,000 రూపాయలు రకరకాలుగా మారుతాయి. దానికి గీజర్లు, ఏసీలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవి ఉంటే మీరు కూడా కట్టండి, దానికైనా ఇస్తాం, ఇబ్బంది లేదు. ఫోన్లు వైట్ కార్డ్ వాళ్ళకి ఏం బెనిఫిట్ లేవా? అట్లా సపరేట్ కార్డు లేదు. రాష్ట్ర ప్రభుత్వం
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ జనసేన మద్దతుతో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాల కాలం అవుతోంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేయాలా, ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కారం చేయాలా, వాళ్ళ సమస్యలు వినాలా, సమస్యల పరిష్కారానికి పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అంతే స్థాయిలో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా అయితేనేమి 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు మాత్రమే పనిచేస్తే కాదు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజల వద్దకు పోవాలా. ప్రతి వారం కూడా ప్రజా సమస్యల మీద ఒక ప్రజా దర్బారు కార్యక్రమం ఏర్పాటు చేసి ఫిర్యాదులు పరిష్కరించాలని చెప్పేసి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా దర్బారు కార్యక్రమము ఈ రోజున 34వ వార్డులో వీవర్స్ కాలనీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులకు, నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి కూటమి పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి వ్యూవర్స్ కాలనీ సోదర సోదరీమణులకు, ప్రత్యేకంగా 34వ వార్డులో ఉన్నటువంటి కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా ఈ రోజున మేము ప్రారంభించింది ఏంటంటే 30 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నటువంటి పాములగుట్ట ప్రాంతంలో గత ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు అక్కడ వారు పడుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 27.5 లక్షల రూపాయలు అక్కడ రోడ్లకు కానీ కాలువలకు కానీ మంజూరు చేయడం జరిగింది. అప్పట్లోనే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సొంతంగానే. కానీ ఈ రోజుకి మీరు మమ్మల్ని వచ్చి తిడుతున్నారు పనిచేసే వాళ్ళని. గత పాలకులు ఎప్పుడు మీకు ఇంత డబ్బులు ఇవ్వలా, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రోడ్లు వేయలా. ఈ కాలనీ 30 సంవత్సరాలు అయినప్పుడు మేము పిల్లలం. అప్పట్లో జొన్న వాళ్ళు ఈ కాలనీని ఏర్పాటు చేసినారు. తదుపరి వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో మా వంతుగా ఇక్కడ ఏవైనా సీసీ రోడ్లు వేసినామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, గతంలో కూటమి ప్రభుత్వంలో. స్కూల్ వేసి పెట్టినామంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. తాగునీళ్ళు ఇచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే. మళ్ళీ ఈ రోజున అభివృద్ధి అంటూ మొదలవుతూ ఉండేది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలోనే. మీ తిట్లు మాకు ఆశీర్వాదం, మీ కోపం కూడా మాకు ఎప్పుడు నిరంతరం పనిచేసే ఇంధనం. మాకు మీరు కోపగించుకున్నా ఇంకోటి చేసినా మాకు ఎప్పుడు కూడా ఆదరించేటువంటి ప్రాంతం ఇది. ఎప్పుడు కూడా మాకు మద్దతు తెలుపుతుంది ఏ ఎన్నిక వచ్చినా కూడా. కాబట్టి మీకు హక్కు ఉంది, మాతో కొట్లాడే హక్కు ఉంది, మమ్మల్ని దండించే హక్కు ఉంది. మీకు అన్యాయం జరిగితే నిలదీసే హక్కు కూడా మీకు ఎప్పుడు అది మనస్ఫూర్తిగానే ఉంటుంది మాకు. మరి ఈ రోజున మళ్ళీ చెప్తాను ఈ కాలనీ ప్రాంతవాసులకి, ఫిర్యాదుల రూపంలో వచ్చిండేది ఇంటి స్థలాల కోసం ఎక్కువ వచ్చింది. ఇక శ్మశాన వాటి కోసం అయితే ఇది 2 సంవత్సరాల క్రితమే ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశాన వాటికల కొరత ఉంది, పట్టణ ప్రాంతం పెరుగుతోందనే ఆలోచనతోనే నా వంతుగా ఒక రివ్యూ పెట్టుకొని రెవెన్యూ అధికారులకు పట్టణానికి 4 వైపులా కూడా హిందూ శ్మశాన వాటికలకి స్థలం కేటాయించడం జరిగింది. దాదాపు 4-5 ఎకరాలు ప్రతి మూల కూడా చేసినాం. ఈ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేసినాం. కాలనీ వాసులు ఆలోచన చేయాల్సింది ఏమంటే ప్రతి కాలనీకి శ్మశానాలు ఏర్పాటు చేయలేము. కాబట్టి హిందూ శ్మశాన వాటిక అనేది అందరూ కూడా వాడుకలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు తెలియపరచకపోవడం అనేది శోచనీయం. అందుకనే రెవెన్యూ వారితోనే మాట్లాడించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మున్సిపల్ అధికారులకు కూడా తెలియజెప్తాను, ప్రెస్ వాళ్ళని కూడా మీరు కూడా ఒక బాధ్యత తీసుకోండి. మమ్మల్ని తిట్టే వార్తలే కాకుండా ఇట్లా మంచి వార్తలు కూడా మీరు రాస్తే ప్రజలకి ఏందన్నా శ్మశాన వాటిక ఉందనేదన్నా తెలుస్తుంది. మేము చెప్పక, అధికారులు మాట్లాడక, వ్యవస్థలో ఒక భాగమైనటువంటి పాత్రికేయ మిత్రులు మర్చిపోతే ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలుస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా దానికి కాంపౌండ్ ఏర్పాటు చేసి ఒక బోరు కూడా ఏర్పాటు చేసి
అక్కడ ఏదైనా అవసరాల నిమిత్తం ఒక వాచ్మెన్ ఉండడానికి, అదే రంగా ఎవరైనా పోయినటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు మొంగడుకొని సాంప్రదాయాలు ప్రకారం చేసుకోవడానికి కూడా ఒక రూమ్ కానీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 4 వైపులా కూడా, ఇక్కడే కాకుండా. ఇకపోతే రోడ్లు, డ్రైన్లు ఇవంతా పట్టణం పెరిగినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి కాలనీలు ఇవి. మా వంతుగా ఇక్కడే పుట్టినాం, ఇక్కడే అల్లరి చిల్లరగా ఆడుకుంటూ పెరిగినాం. ఊరి గురించి పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నాం. ఈ రకంగా పెరిగినటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు కూడా, వాస్తవ పరిస్థితులు కూడా మేము గ్రహించుకున్నాం. అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, ప్రచారంలో కానీ, మళ్ళీ ఓట్లు అడగడానికి కోసం కానీ మీ వద్దకు వచ్చినటువంటి నాయకుడు నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది నేనే. కాబట్టి నాకే సమస్యలు ఎక్కువ తెలుసు. పిల్లంక కాలనీ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి అడగలే, నేనే పెట్టిన వీళ్ళకి పాముల గుట్టోళ్ళకి. అంతేకాకుండా పిల్లంక కాలనీ వాళ్ళకు ఒక సమస్య ఉంది. పట్టాలనేది మంజూరు చేయడానికి రెవెన్యూ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉంది అక్కడ. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ పరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో గతంలో కంటే భిన్నంగా చాలా అవుట్ ఆఫ్ ది వే ప్రజలకు మంచి చేసే విధంగానే పోతుంది. అందులో భాగంగానే మీరు ఒకసారి గమనిస్తే అడపాల వీధిలో 400 కోట్ల విలువైనటువంటి ఆస్తిని ప్రజలకు వాళ్లకు ఇబ్బంది తొలగించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలోనే జరిగింది. మొన్న రాష్ట్రంలోనే ఇది ఒక ఉదాహరణ. నిన్నటి రోజున మంగళగిరిలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి 3000 కుటుంబాలకు ఇంటి పట్టాలు, వాళ్లకు శాశ్వతంగా వాళ్ళకు హక్కులు కల్పించినటువంటి పరిస్థితి ప్రతి నాయకుడికి కూడా ఒక సవాలు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి పరిస్థితుల్ని నెలకొల్పినటువంటి వాతావరణంలో పాములగుట్టలో ఉండేటువంటి ఆ రెవెన్యూ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిందిగా ఆర్డీఓ గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు మామూలు పేదరికం కాదు, వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. చిన్న గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళు ఆ రకంగా బతకనేయడం అంటే మనమందరూ కూడా పేదరికం కాదు, వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. చిన్న గుడిసెలు వేసుకుంటారు. వాళ్ళు ఆ రకంగా బతకనేయడం అంటే మనమందరూ కూడా విఫలమైనట్టే. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే వారికి కూడా మీరు ఒకసారి సర్వే చేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని శాశ్వతంగా వాళ్ళకు హక్కులు కల్పించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక మౌలిక సదుపాయాలు ఇంకా రోడ్లు వచ్చి అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇంకా రోడ్లు కనిపించినటువంటి నేనే మాట్లాడినా. మాకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఏదైతే పట్టణం విస్తరించినటువంటి పరిస్థితుల్లో కాలనీలుగా ఏర్పడినటువంటి ఈ వీవర్స్ కాలనీ కావచ్చు, దీనికి ముందున్నటువంటి సరస్వతి విద్యామందిరం వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, బేరిపల్లి కాలనీ కావచ్చు, అంతే స్థాయిలో న్యూ అమీన్ నగర్ ఏదైతే ఉందో రైల్వే కట్టకు అటువైపు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయము, విద్యుత్ సదుపాయము 100కు 100% చేస్తాము. వచ్చే 1.5 సంవత్సరంలో ఇప్పుడు మొదలు పెట్టినాము. ఇంకా 2 విడతలుగా పూర్తి స్థాయిలో 100% శాచురేషన్ రోడ్డు లేనటువంటి సందే ఈ కాలనీలో ఉండదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. తాగునీటి కోసం కూడా అమ్మ పాపం ఎన్నిసార్లు బిందెత్తుకొచ్చి పట్టుకొని కొట్లాడుకుందో మాకు తెలియదు, కానీ మా కొట్లాటంతా మా మీద తిట్టేసిపోతుంది. అది కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాన్ని పూర్తి చేస్తామమ్మా. ఇప్పుడు కూర్చో నువ్వు కూర్చో. ఇక ఇంటి స్థలాల కోసం ఎక్కువ మంది మహిళలు వచ్చినారు. మామూలుగా పురుషులు ఎక్కువ ఉంటారు. పురుషుల పక్కన కుర్చీలు కొంచెం ఖాళీ ఉండే, కానీ మహిళలు మాత్రం 100% అటెండ్ అయినారు. ఇందాక ఒక సమూహంగా వచ్చినారు మహిళలు. గతంలో మేము మదనపల్లికి పోతాన్నాము, టమోటా వాళ్ళ దగ్గరికి పోతాన్నాము పని కోసము. ఇప్పుడు ఆ పని కూడా లేదు. కాబట్టి ఏదైనా ఉపాధి కల్పించాలని మాకు ఒక పట్టుదల ఉంది. 2026 డిసెంబరు కల్లా ఏదైతే పట్టణాన్ని నరసింహస్వామి గుడిని డెవలప్ చేయడమే కాదు, దాన్ని పట్టణాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం, క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ కల్లా చేయాలనే పట్టుదలకు పోతున్నాం. దాంతోపాటు ఖచ్చితంగా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో భాగంగా పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతానికి
మంచి చేయాలనే ఆలోచనతో, ఉపాధి కల్పించాలనే ఆలోచనతోనే పరిశ్రమలు తెచ్చేటువంటి ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం. దాన్ని కూడా ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మొదటిగా ఓదులపల్లి దగ్గర ఒక క్వాడ్ ఇండస్ట్రీ వచ్చింది 80 కోట్ల రూపాయలతో. వారు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా మన వంతుగా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ స్థానికంగా దాదాపు ఇప్పటికే ఒక 80 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. భవిష్యత్తులో అది 150 నుంచి 200 మందికి పెరిగేటువంటి పరిస్థితి. ఆ చిన్న స్థాయి నుంచి ఇంకా 100 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలు కూడా ఖచ్చితంగా డిసెంబర్ కల్లా తీసుకురావాలనే సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి మహిళలు కూడా ఒక నమ్మకంతో ఉండండి. ఇంకొక 5 నెలల కాలం ఉంది. 5 నెలల కాలంలో ఖచ్చితంగా మీ కళ సాకారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున మీ దగ్గర నుంచి అభ్యర్థనలు వచ్చినాయి. ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు, మామూలుగా ప్రజా దర్బార్లో ప్రతిసారి కూడా ఎక్కువ భాగము పెన్షన్ల కోసం, ఇంటి కోసమే వస్తుంది. పెన్షన్లు కూడా అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కొత్తది తొందరలోనే ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాము. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తొందరలో రూపకల్పన జరుగుతుందని, అది అతి తక్కువ కాలంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఇంటి నివేశన స్థలాల కోసం మేము ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఇన్ని అభ్యర్థనలు వస్తున్నాయి అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇది మామూలుగా ఇచ్చేస్తా అంటారు, వస్తే వస్తుంది, లాటరీ ఉన్నట్టు తగులుకుంటుంది అనుకుంటున్నారు. ఇల్లు ఉండేటువంటి వాళ్ళే మళ్ళా ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసుకొని నిజంగా ఎవరికైనా ఇంటి స్థలాలు లేకపోతే, అర్హులైతే 100కు 100% ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ రోజున మీరందరూ కూడా మహిళా మనులు పెద్దగా వచ్చినారు. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ రాష్ట్రంలో ఒక మంచి చేసేటువంటి ప్రభుత్వం, సంక్షేమము అద్భుతమైనటువంటి రీతిలో ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వం కొలువు తీరిందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి గొడ్డలి పార్టీ, ఎవరమ్మా గొడ్డలి పార్టీ అంటే తెలుసా? మీరు ఉండండి నాయకులు, తెలుసమ్మా గొడ్డలి పార్టీ తెలుసా? ఏమ్మా గుడ్. ఆ పార్టీ ఎన్నికలప్పుడు 2000 పెన్షన్ని 3000 చేస్తామన్నాడు. వాస్తవమే కదా? ఎన్నేళ్ళు పట్టిందమ్మా ఆయన 3000 రూపాయలు చేసేకి? 5 ఏళ్ల పాటు పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి పెంచినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాను, అది కూడా ఇప్పుడు మేము మేనిఫెస్టో ప్రకటిస్తున్నాము, ఈ 3 నెలలు కలిపి 7000 ఇస్తాను 1వ తారీఖు మీకు అని చెప్పినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో 4000 ప్లస్ 3000 7000 ఇచ్చినాడా లేదమ్మా? మీరే ఆడవాళ్ళు గట్టిగా చెప్పాలా? ఇచ్చినారు కదమ్మా? చేనేత కార్మికులు పెద్దగా నివసించేటువంటి ప్రాంతం ఇది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఒక రేపు కాక మర్నాడు స్కూళ్ళల్లో చదువుకుంటానే మీ బిడ్డలకి గత సంవత్సరంలో తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేసినారా లేదమ్మా? గొడ్డలి పార్టీ వాళ్ళు ఎంతమందికి వేస్తామన్నారు, ఎంతమందికి వేసినారమ్మా? నువ్వు ఉండే ఆడవాళ్ళు చెప్పని వాళ్ళది అది. ఏమ్మా వాళ్ళు ఎంతమందికి వేసినారు? ఇది ఈ ప్రభుత్వము, అంతకుముందు గొడ్డలి పార్టీ ప్రభుత్వం. మరి మోసం చేసిండేది ఎవరో తెలుసా మీకు? అర్థమైందా? గొడ్డలి పార్టీ అనేది మోసం చేసిండే పార్టీ. భార్యాభర్త ఇద్దరు బజార్లో ఎన్నికల సమయంలో పోతూ ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తాము అని చెప్పేసి కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు వేసినారు. ఇచ్చిండే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 2వ సంవత్సరం కూడా మళ్ళీ వరుస క్రమంలో ఇచ్చినటువంటి హామీ కట్టుబడే మళ్ళీ 2 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమము జరుగుతుందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నారు.
పక్కనే టిట్కో హౌసెస్ ఉన్నాయి, మీరు చూసినారమ్మా? మీ పక్కన ఆడ ఇల్లు కట్టినారు, చూసినారేమ్మా? గట్ల దగ్గర చూసినారమ్మా? అది చంద్రబాబు నాయుడు గారు కట్టి 90% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఆ ఇల్లుకు డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంటికా పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. మైనారిటీల్ని దుల్హన్ పథకానికి, వైఎస్ఆర్ దుల్హన్ పథకాన్ని పేరు పెట్టి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉంటే, మా ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మైనారిటీలు మోసం చేసిండేది కూడా గొడ్డలి పార్టీ. చివరిలో మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు దుల్హన్ పథకం నేను ప్రారంభిస్తాడా, దానికి మాత్రం 10వ తరగతి పాస్ కావాలా అంటాడు. మళ్ళీ ఆయన 10వ తరగతి ఫెయిలు, వాళ్ళ మంత్రులు 10వ తరగతి చదవరు, వాళ్ళు మాత్రం పదవులు కావాలా, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే మాత్రము 10వ తరగతి పాస్ కావాలంటాడు. మోసం చేసే ఉద్దేశమా, మంచి ఉద్దేశమా అమ్మా? మోసం చేసే ఉద్దేశమే. ఈ రోజున మంచి చేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కొన్ని రెవెన్యూ సమస్యలు ఇందాకే చెప్పినాం, ఏదైతే పాములగుట్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్య, ఇది చాలా క్లిష్టమైన సమస్య. అయినా మాట ఇస్తాను, 100కు 100% ఆ పని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఒక రకంగా కలెక్టర్ గారు కూడా కొన్ని రెవెన్యూ సమస్యల్ని అగ్రెసివ్గానే ట్రీట్ చేస్తున్నారు. అందులో భాగంగా వారికి కూడా, అందులో పేదవాళ్ళు అత్యధిక చాలా పేదరికంలో, కటిక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళకి మంచి చేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంటి స్థలాల గురించి చెప్పినాను, ఇళ్ళ గురించి కూడా చెప్పిన. పెన్షన్లు, ఒంటరి మహిళల్లో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. ఎవరైనా దళారులు చెప్పినా మోసపోవద్దు డబ్బులు ఇచ్చి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఇక వితంతువులు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 కానీ 6,000 కానీ 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. అంతేకాకుండా నేస్తం కింద మీకు 200 యూనిట్లు, 500 యూనిట్లు రెండు స్లాబుల్లో ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తొందరలోనే ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం 1-2 అభ్యర్థనలు వచ్చినాయి. వాటిని కూడా పరిశీలించి సహేతుకమైతే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవర్ లూమ్స్ 30 మందికి, హ్యాండ్ లూమ్స్ 50 మందికి ఇచ్చాం, ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ పవర్ లూమ్స్ 30 మందికి, హ్యాండ్ లూమ్స్ చేనేత కార్మికులకు 50 మందికి ఇక్కడ ఆ 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లే చూస్తే దాదాపు ఈ వార్డులో 262 మంది వృద్ధులు, వితంతువులు 162 మంది, వికలాంగులు 72 మంది, అభయహస్తం 1, ఒంటరి మహిళలు 35 మంది, ఇతరులు 60 మంది, మొత్తం 592 మందికి గాను ప్రతి నెల పెన్షన్ల కోసము ఈ వార్డులో ఇస్తున్నటువంటి డబ్బు ఎంత అంటే 26,66,500 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంతే స్థాయిలో తల్లికి వందనం పేరు మీద అర్హులైనటువంటి వాళ్ళు 733 మంది అయితే అనర్హులు 84 మంది. మొత్తం 95,29,000 రూపాయలు గత సంవత్సరం డబ్బులు ఇచ్చున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2 రోజుల లోపల ఈ 95,29,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆటో డ్రైవర్ సేవలో అర్హులు 20 మంది ఉన్నారు, అనర్హులు 1. మొత్తం నగదు 2 లక్షల రూపాయలు ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఇక సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, మీరందరూ కూడా ఒక అవగాహన పెంచుకోండి. కుళాయిలు డబ్బులు ఇచ్చి తీసుకోండి.
డబ్బులు తీసుకోకుండా కుళాయిలు తీసుకుంటే మున్సిపాలిటీ భరించలేదు. మీరు కరెంటు కూడా అంతే, పోల్లు కానీ వైర్లు కానీ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కనీసం పేదవాళ్ళు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక 4,000 జీవితకాలంలో మీ ఇంటికి 4,000 రూపాయలు డబ్బులు కడితే దాదాపు 1,00,000 రూపాయల వరకు మెటీరియల్ అనేది ఉచితంగా వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రేషన్ కార్డుల కోసం కూడా ఒక 2-3 అభ్యర్థనలు వచ్చినాయి. ఆ రేషన్ కార్డు కొత్తగా మంజూరు చేసినప్పుడు వీళ్ళు వాస్తవంగా వీళ్ళు అర్హులైతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇన్ని రకాలుగా పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా పేదల సంక్షేమం కోసం కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కావచ్చు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. మా స్థాయిలో కూడా మీకు మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రతినిత్యం మీకు అందుబాటులోనే ఉంటున్నాం. మీరందరూ ఇందాక మమ్మల్ని తిడుతూ ఉన్నారు, ఆడోళ్ళు వచ్చినప్పుడు మాకు 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి 30 ఏళ్ళ నుంచి ఉన్నాయని. మీరు నిజాయితీగా గుండెల మీద చేసుకొని చెప్పండి అమ్మా, మీ ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా వచ్చి మీతో కూర్చొని మాట్లాడినారా? ఇట్లా మాట్లాడలే కదా. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు చేయలేదు, చేయలేరు, చేయబోరు కాబట్టే వాళ్ళు మీ దగ్గర రావాలంటే భయపడినారు. మేము ఎందుకు వస్తున్నాం ధైర్యంగా అంటే మీకు ఇప్పుడు పని చేసి పని మొదలుపెట్టి డబ్బులు మంజూరు చేసి ఇంకా పనులు చేస్తామని ఒక నమ్మకంతోనే, నమ్మకం కాదు 100కు 100% పనులు చేస్తాము. ఏదైతే మాట ఇచ్చినామో 100కు 100% నిలబెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడు కూడా మీతోనే ఉంటామనే ఒక నమ్మకంతోనే మీ దగ్గరికి వస్తా ఉన్నాం, మీ సమస్యలు వింటా ఉన్నాం, మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాల్ని నిరంతరం మీరు మనసుకు దగ్గరగా పెట్టుకోండి, ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.